జనసేన అధినేత పిఠాపురం కాన్స్టిట్యున్సీ మెంబర్గా ఎమ్మెల్యేగా పోటీ చేయించున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి సంఘానికి వచ్చి ప్రార్థన ఆశీర్వాదం తీసుకోవాలనేటువంటి వారి యొక్క ఉత్తమమైనటువంటి కోరికను బట్టి వారికి సంఘం పక్షంగా వందనాలు తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు, వారిని రావాల్సి. అదేవిధంగా సంఘ అధ్యక్షులు శ్రీ గుమ్మల సాల్మరాజు. అయ్యా మీడియా మిత్రులు ఇందాక ఒకటి ఇప్పుడు మీరు చేస్తున్నది ఒకటండి, వెనక్కుంటామన్నారు. ఎందుకంటే వెనక్కున్న వాళ్ళకి ఏం కనబడతలేదు. ఒక్క కొద్దిగా క్షమించండి. సంఘ అధ్యక్షులు శ్రీ గుమ్మల సాల్మరాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నారు. దయచేసి వచ్చిన విశ్వాసాలు అందరూ అమ్మ ఇది ప్రార్థనా మందిరం, మీరందరూ కూర్చోండి అమ్మా. సార్ నిలబడి మాట్లాడతారు, అప్పుడు మీరు చూస్తారు. సార్ నిలబడి మాట్లాడతారు, మీరు చూస్తారు, కాబట్టి మీరు కూర్చోండి. ఈ యొక్క యోసేపు గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారండి క్లుప్తంగా. పరిశుద్ధ దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమయంలో ఆయన నాయకులు పవన్ కళ్యాణ్ గురించి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దాని ఎన్నికల్లో గొప్ప విజయం ఇచ్చి వీళ్ళని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. జరగబోయే కార్యక్రమం మీ నామ మహిమాతకి జరిగించి మేము పొందామని యేసుక్రీస్తున్నామని అడివేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఈ సంఘము ఆంధ్ర బాప్టిస్ట్ సెంచురీ సంఘం 1905లో నిర్మాణం చేయబడింది. ఇప్పటికీ 118 సంవత్సరాలు అయిందండి. ఈ సంఘ కాపరి గారు రెవరెండ్ బి థియోఫిలస్ అయ్య గారు, ఎంఎస్సి ఎంటీహెచ్. వారు వచ్చి ఆశీర్వాద వచనాలు కొన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నారు. ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. దీని యొక్క లేఖనముల నుండి కొన్ని మాటలు నేర్చుకుంటున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని త్రిపును. ఒకడు తనకు ఏర్పరచుకొనిన మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగానే అడ్డుపడను. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. బైబిల్లో చూడవచ్చు. 22వ వచనం నుండి చదువుతున్నాను. చూడండి. జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలుల పట్టణ ప్రాకారమికు, అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకును. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అటివాడు అమిత గర్వంతో ప్రవర్తించు. సోమరు వాని చేతులు పనిచేయనొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి కోట సాక్షి నశించును. విని మాటలాడువాడు సత్యము పలుకును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొను. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలవదు. యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుడు కాదు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. దేవుని యొక్క లేఖనాలు ఇవి వ్రాసినటువంటి వ్యక్తి గొప్ప జ్ఞాని అయినటువంటి సొలొమోను. చాలా ఉన్నతమైనటువంటి రాజు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం.
ఆయన ఈ అధ్యాయం ప్రారంభం చివరిలో చెప్తూ దేవుని యొక్క హృదయములో రాజు యొక్క ఆలోచనలు ఉంటాయి. యుద్ధ దినమునకు మనం గుర్రాన్ని ఆయత్తపరుస్తాం, కానీ రక్షణ దేవుని యొక్క స్వాధీనం. దేవునికి వ్యతిరేకమైన జ్ఞానము, వివేచన, ఆలోచన ఏది కూడా ఇవ్వదు. కాబట్టి దేవుని యొక్క చిత్త ప్రకారము మన దేశమునకు కావలసినటువంటి నాయకత్వమే కానీ ఏదైనా ప్రభు యొక్క ఆలోచన ప్రకారము ఉండేది అనేటువంటి విషయాన్ని గమనించాలి. జ్ఞాని అయిన వాడు పరాక్రమశాలుల ప్రకారం, కానీ ఆ జ్ఞానము దేవుని చిత్తానుసారమైనది ఉండాలి. ఎట్లా ఉంటుంది? ఏకా గ్రంథం 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరమును ప్రేమించుటయు,